లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ను తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడు కీలక అంశమే. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాయనేది ప్రతి ఎన్నికల్లోనూ ఉత్కంఠత రేపుతుంది. 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి విజయానికి ప్రధాన కారకుడిగా నిలిచిపోయినప్పటికీ రాబోయే 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు మారుతాయంటూ అప్పుడే రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వంగవీటి నరేంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్కు 2029లో ఒక్క కాపు ఓటు కూడా పడకుండా చేస్తామంటూ ఆయన విసిరిన సవాలు చర్చనీయాంశంగా మారింది. వంగవీటి నరేంద్ర తన విమర్శల్లో పవన్ కళ్యాణ్పై పదునైన అస్త్రాలను ప్రయోగించారు. ఎన్నికల ముందు పవన్ ఇచ్చిన హామీలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ప్రయోజనాల విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరును నరేంద్ర తప్పుబట్టారు. గతంలో సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని, మహిళల అదృశ్యంపై పోరాడతామని చెప్పిన పవన్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే పవన్ సామాన్యులపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్కు పేదల బాధలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా 2029 ఎన్నికల లక్ష్యంగా వంగవీటి నరేంద్ర సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో కాపు సామాజిక వర్గం పవన్ను తమ ఆశాకిరణంగా భావించిందని, కానీ ఇప్పుడు ఆయన కేవలం ఒక పార్టీకి తోకగా మారిపోయారని విమర్శించారు. అధికారం కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టారని, అందుకే వచ్చే ఎన్నికల్లో కాపు యువత పవన్కు నమ్మే స్థితిలో లేరని నరేంద్ర అభిప్రాయపడ్డారు. కాపు నేతగా ఎదగాల్సిన పవన్ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగ ఆశయాలను పక్కన పెట్టి ఆయన్ను హత్య చేసిన వారితోనే పవన్ చేతులు కలిపారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు కొట్టిపారేస్తున్నారు. అయితే వంగవీటి నరేంద్ర మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును వాడుకుంటూ కాపు ఓటర్లను జనసేన నుంచి దూరం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. 2029 నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో కానీ నరేంద్ర చేసిన ఈ కౌంటర్ మాత్రం ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ ఈ ప్రణాళికాబద్ధమైన పోరాటాన్ని సిద్ధమవుతుందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎవరి వైపు నిలుస్తుంది? పవన్ కళ్యాణ్ తన బలాన్ని నిలబెట్టుకుంటారా, లేక వంగవీటి నరేంద్ర సవాల్ చేసినట్టుగా ఓట్లు చీలిపోతాయా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ రాజకీయ పోరులో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏ స్థాయికి చేరుతాయో చూడాలి.